వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలే తమ లక్ష్యం. డిఎస్పీ లతా కుమారి, సిఐ శేఖర్ బాబు, ఎస్ఐ సతీష్ కుమార్ రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలని కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు ఏలేశ్వరం ఎస్ఐజీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపురం డిఎస్పీ కె లతా కుమారి, ప్రతిపాడు సిఐ ఎం శేఖర్ బాబు లింగపర్తిలో గ్రామ ప్రజలకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో పోలీసు అధికారులు ఎన్నికల ప్రవర్తన నియమావళిపైన అనుసరించవలసిన తీరుపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిఎస్పీ కె లతా కుమారి మాట్లాడుతూ, డిఎస్సీ కె లతా కుమారి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ప్రజలందరికీ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా సోషల్ మీడియాతో పాటు వాట్సాప్ తదితర విభాగాల్లో అభ్యంతరకర పోస్టింగ్లు పెట్టే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. సిఐ శేఖర్ బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో బైండ్ ఓవర్ కేసులు తదితర అంశాలపైన ప్రజలకు అవగాహన కల్పించి పోలీసులతో పాటు పలువురు అధికారులు గ్రామాల్లో అనుక్షణం పరిశీలిస్తూ ఉంటారని, తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరించారు. ఎస్ఐజీ సతీష్ కుమార్ మాట్లాడుతూ, ఏలేశ్వరం మండల పరిధిలో ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో రాబోయే ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, అనవసర గొడవలతో తమ విలువైన భవిష్యత్తుతో పాడు చేసుకోకూడదని, వాటి వల్ల మీ కుటుంబాల రోడ్డున పడే ప్రమాదం ఉందని ప్రజలకు సూచించారు. 7 గంటలకు వస్తున్నాడు, 8 గంటలకు వస్తున్నాడు, ఎందుకు లేట్ అయింది? వాచ్ చేసుకోవాలి, ఎందుకు లేట్ అయింది? సరే 9 గంటలకి మహా అయితే చదువుకోవాలి, లేకపోతే ఇంట్లో ఏదో పనులు చూసుకోవాలి. కానీ ఫోన్ పట్టుకొని పైకి వెళ్ళిపోతుంది పాప. ఫోన్ పట్టుకొని బయటికి పోతున్నాడు బాబు. 12కి 1 గంటకు వస్తున్నాడు బయటికి వెళ్ళిపోయి. ఏం జరుగుతుంది? ఏదో సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి లింగంపట్టి విలేజ్ లో మా కేంద్ర సాయుధ బలగాలైనటువంటి సిఎస్ఎఫ్ వాళ్ళతో మా లోకల్ పోలీసు వారు, అదేవిధంగా మా ఇద్దరు సిఐస్ కూడాను పార్టిసిపేట్ చేయడం జరిగింది. లో లింగంపట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని వీధుల్లో కూడాను మేము ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ప్రస్తుతం మాతో పాటు ఉన్నటువంటి మా ఇన్స్పెక్టర్స్, మా ఎస్హెచ్ఓ గారితో కలిపి ఇవాళ వీళ్ళందరికీ కూడా ఎలక్షన్ సంబంధించి, ఎంసీసీ వైలేషన్ సంబంధించి వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం జరిగింది. చేయాల్సినవి, చేయకూడనివి, అదేవిధంగా పర్మిషన్స్ కోసము మా యొక్క లోకల్ ఇన్స్పెక్టర్ గారు వాళ్ళందరికీ కూడాను విపులంగా వివరించడం జరిగింది. ఈ యొక్క ఎలక్షన్ సందర్భంగా లింగంపట్టి విలేజ్ వాళ్ళందరూ కూడాను మా యొక్క పోలీసు వారికి సహకరించి పోలీసు వారితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎలాంటి సమస్యలకి గురి కాకుండా ప్రశాంతంగా తమ యొక్క ఓటును వినియోగించుకోవాలని మా యొక్క కాకినాడ ఎస్పీ గారు అయినటువంటి శ్రీ సతీష్ కుమార్ వారి తరపున